ఇవాల్టి లంచ్లోకి ఈజీ హోమ్ మేడ్ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. 250 గ్రామ్స్ పన్నీర్, 2 ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి, 2 టమోటాలు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్మాల్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా మంచిది, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. స్పైసెస్ వేగిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్, పన్నీరు అన్నీ వేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఈ బిర్యానీకి పెద్ద హంగామా అవసరం లేదండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పీసెస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్కి ఒక హాఫ్ కిలో రైస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని రైస్ని కూడా ఇలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట, బాగా కలిసేలా. గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ పోసుకొని బాగా కలిపేసుకుని ఇలాగా ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఏమైనా కావాలి అంటే వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చాక ఆఫ్ చేసేయాలి. విజిల్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. దీనికి పక్కన రైతాస్ కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న వెదర్ కండిషన్లో చాలా అంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.